శ్రీవేంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్సతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. నిరుపమగుణసింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యో నిస్తులో వెంకటేశః. నిజచరణ సమర్చాసక్తభక్తౌఘరక్షి నివసతి హృదయే మే స్వాంఘ్రిభక్తిన్ వితన్వన్. సురల్పరేసుడెవ్వడంచు చూడబంపుతో భృగుండురంబుతన్నలచ్చియోర్వకొక్కచో వసింపన సరోవరాంతమందు నిష్ట సల్పితీవిగావే. శ్రీహరి పరాకు వెంకటాచలాధినాథమృక్యదన్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. సర్వగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. జనా యథావమన్యేయుః గచ్ఛేయుర్నైవ సంగతిం హిరణ్యగర్భవచనం విచించేత్థం మహామతిః. ఆత్మానం దర్శయామాస జడోన్మత్తాకృతిం జని భుంక్తే కుల్మాష వటకాన్ శాకం వన్యఫలం కనాన్. కృష్ణ గోవింద నారాయణ ముకుంద మాధవ శ్రీహరి పద్మనాభ దామోదర ఇలాగ భగవన్నామాలు మన నోటి వెంట నిరంతరం వెలువడేట్టుగా మనం స్వామి యొక్క రూపాన్ని దర్శిస్తూ ఒక దివ్యానుభూతిని పొందే ప్రయత్నం చేయటానికి మహానుభావులు ఎన్నెన్నో అవకాశాలని మనకు కలిగించారు. దానిలో పురాణ ప్రవచన శ్రవణాదులు ఒకటి. మనకు 18 పురాణాలు ఉన్నాయి. ఆ పురాణాలని ప్రతిరోజు స్మరించినా చాలు. అంటే ఏంటి, స్మరిస్తే ఏదో ఒక్కరోజైనా ఈ పురాణాల్లో ఏముంది అని చూస్తారేమో. భగవంతుని యొక్క అవయవ స్వరూపంగా చూపించారు ఒక్కొక్క పురాణాన్ని. అలాగా దానిలో ఈ నారద మహాపురాణం చాలా విశిష్టమైనటువంటిది. అంటే నారద మహాపురాణంలో మనం మనుష్యుని యొక్క స్వరూప స్వభావాలు ఎలాగ ఉంటాయి, ఈ మమకారం అనేది అహంకారం అనేది ఏ విధంగా విచలితుణ్ణి చేస్తుంది మనుష్యుణ్ణి, గొప్ప గొప్ప వారిని కూడా పడదోస్తారు. మన దేశానికి భారతదేశము అని పేరు రావటానికి భరతుడు అనేటువంటి మహానుభావుడు పరిపాలన చేయడం వల్ల మనకు అత్యంత ప్రాచీనంగా ఒక భరతుడున్నాడు. మహాభారతంలో శకుంతల దుష్యంతుల కుమారుడు ఒక భరతుడున్నాడు.
సరే, శ్రీరామచంద్రమూర్తి యొక్క సోదరుడు ఒక భరతుడు. వీరిలో అత్యంత ప్రాచీనతమైనటువంటి ఋషభదేవుని కుమారుడు భరతుడి పేరుగా ఈ దేశానికి భరతవర్షం, భరతఖండం అనే పేరు వచ్చి, అంతకుముందు అజనాభము అని, జంబూద్వీపం, ఇలాగా మనకు ద్వీపము, ఖండము, వర్షము, దేశం, విషయం, ఇలాగ పేర్లతో సంస్కృతంలో చెప్పడం జరుగుతుంది. చాలా విశాలమైనటువంటిది, దాదాపు 10-15 దేశాలు కలిపి అఖండమైన భారతదేశం ఉండేది. 13వ శతాబ్ది నుంచి చాలా దేశాలు విడిపోయాయి, 47 దాకా పోయి. అందువల్ల మనం భారతదేశం అంటే ఏదో ఇప్పుడు ఉన్నటువంటి ఈ కొద్దిది కాదు. సమస్తమైన భూమండలాన్ని కూడా ఒకప్పుడు భారతవర్షమని చూపించారు. దేశకాలాలు మార్పు పొందుతూ ఉంటాయి. అయితే ఇక్కడ నుంచే సమస్త మానవులకు వారి వారికి కావలసినటువంటి ధర్మాలని తెలుసుకొని ఆచరించేటువంటి వారు. మనుస్మృతిలో చెప్తాడు మను, సకాశాత్ అగ్రజన్మన ఏతద్దేశ ప్రసూతస్య. ఇక్కడ పుట్టినటువంటి మహర్షాదులు, మహానుభావులు, వారు మానవ ధర్మాన్ని నిర్దేశించారు. అందరికీ ఒకటే స్థితి ఉండదు, వారి వారి శారీరక మానసిక సంస్కారం వారి స్థితిని బట్టి ఉంటోంది అని. అందువల్లనే ఈ మహారాజులు, వారిలో భరత చక్రవర్తి కొన్ని వేల సంవత్సరాలు చక్కగా అఖండ భూమండలాన్ని పరిపాలన చేసి, ఆ అంత్య సమయంలో పులహాశ్రమం, గండకీ నది అంటే ఈనాడు మనకు నేపాల్లో ఉన్నటువంటి సాలగ్రామ శిలలు దొరుకుతాయంటే ఆమె ఆ స్థానానికి వెళ్ళి అక్కడ నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ ప్రతిరోజు కూడా ఆ నదీ తీరంలో మట్టితో నారాయణుని చేసి పుష్పాలు సేకరించి అర్చన చేస్తూ ధ్యానం చేస్తూ కాలాన్ని గడిపేటువంటి స్థితిలో ఉన్నప్పుడు వనప్రస్థ ధర్మం అన్న అలాగ చేస్తూ ఉంటే ఒకరోజు అనుకోకుండా ఒక బాగా గర్భం ధారణ చేసినటువంటి లేడీ నీరు త్రాగటానికి వస్తే అదే సమయంలో ఒక పెద్ద సింహ గర్జన వినిపిస్తే భయపడి తెంగున దూకుతూ ఉంటే ఆ దూకే సమయంలో గర్భపాతమై ఆ బిడ్డ పడిపోయి ఆ తరంగాలలో కొట్టుకొని వచ్చి అర్ఘ్యప్రదానం చేసేటువంటి ఆ భరతుడి చేతికి తగిలితే ఆయన ప్రేమతో దయతో దాన్ని తీసుకొని వచ్చి పెంచి పెద్ద చేశాడు. రాజ్యాన్ని, కుమారుణ్ణి, మనవళ్ళని, అన్నిటినీ త్యాగం చేసిన ఈ మహారాజుకి దీని మీద వ్యామోహం పట్టుకుంది. చాలా విచిత్రం. మానవుని యొక్క మనస్సు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచన చేస్తూనే ఉంటుంది. ఒక్క గాఢమైన సుషుప్తిలో తప్ప అన్ని కాలాలలో ఈ మనసు మీరు ఏ పని చేస్తున్నా అది వేరుగా దాని పని అది చేస్తారు. ఆలోచనలు, ఈ ఆలోచనల్ని ఒకచోట నిలిపి పరమాత్మ ఎందే నిలిపి ఆ మనస్సుని, ఆలోచనల్ని ఆ రూపంలో, ఆ నామంలో, ఆ గుణంలో తాదాత్మ్యమయ్యేట్టు చేయటమే యోగము అని అంటే. చిత్తవృత్తులను నిరోధించడం, శుభాశ్రయం, మనం లోగడ చెప్పుకున్నాం, ఇవన్నీ వచ్చాయి. కేవలం మనస్సుని అలా నిలిపితే చాలదు, ఒక ఆశ్రయం కావాలి దానికి. ఆ భగవద్ రూపాన్ని చక్కగా ధ్యానించాలి. ఎలాగనేది ఆ కరచరణ అవయవాదులు. అందుకనే శిల్పశాస్త్రం దానికే వచ్చింది, యోగశాస్త్రం వచ్చింది, ఆగమశాస్త్రం వచ్చింది. దాని విషయాలు కూడా మనం చెప్పుకున్నాం. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క రూపం ఎలాగ వస్తుంది. ఇవాళ సైంటిఫిక్గా కూడా ఆయా రూపాలు శబ్ద తరంగాల వల్ల ఏ విధంగా రూపం ఏర్పడుతోంది,
ఇవి కూడా మనం చెప్పుకున్నాం. ఇంత చేసిన వాడు ఆ ప్రారబ్ధ కర్మానుభవము దీనివల్ల లేడి పిల్ల మీద మమకారంతో అంత్య సమయంలో కూడా దాన్నే స్మరిస్తూ శరీర త్యాగం చేశాడు. మరుసటి జన్మ అదే వచ్చి, అందుకని జీవితాంతము మనకొక పరీక్ష, జీవితం అంతా ఒక పరీక్ష. ఆ అంత్యకాలంలో దానికి మార్క్స్ పడతాయన్నమాట. మనం ఏది చూస్తామో, నిరంతరం ఏది భావిస్తామో, ఏది ధ్యానిస్తామో ఆ అన్కాన్షియస్కి వెళితే ఆ సమయంలో మన మనస్సులో లోపల ఉన్న ఆలోచనలన్నీ బయటకు వచ్చేస్తాయి. చిత్రగుప్తుడు అంటే అదే. చిత్రం అంటే ఒక పిక్చర్ కదా, బొమ్మ. గుప్తం అది రహస్యంగా రికార్డ్ చేసి ఉంటుంది. ఒక 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 సంవత్సరాలు జ్ఞానం తెలిసిన దగ్గర నుంచి కూడా మనం చూసేవి, వినేవి, తినేవి, కనేవి, విన్నవి, చెప్పినవి అన్నీ కూడా రికార్డ్ అయిపోయి అవి కనిపిస్తూ ఉంటాయి. ఆ సంస్కారాల్లో ఏది బలీయంగా ఉంటే అది మరుసటి జన్మకు కారణం అవుతుంది. అందువల్ల ఆ అంత్య సమయంలో ఈ స్థితిలో ఉండేసరికి మళ్ళా లేడి జన్మ వచ్చి పూర్వజన్మ జ్ఞానం ఉన్నదిట. ఆయన అదృష్టం అది. అంటే మనం చేసే ఏ పుణ్యకర్మైనా, ఏ సాధన అయినా, మనుష్యుడైనటువంటి వాడు ఒక మంచి పని చేసినా, చెడ్డ పని చేసినా అది ఆ ఫలం ఎక్కడికి పోదు, మనతోనే అంటిపెట్టుకొని ఉంటాడు. వీటిల్లో ఏది ఎక్కువగా బలంగా ఉంటే అది మనకు జన్మకు కారణభూతం అవుతుంది. సరే, ఎవరితో కలవలేదు, ఏకాంతంగా ఉండి ఆ కర్మానుభవం అది కష్టం కానీ, సుఖం కానీ, లాభం కానీ, నష్టం కానీ అనుభవిస్తే కర్మ అయిపోతుంది. అందుకనే పుణ్యపాప కర్మ ఫలానుభవాన్ని మహానుభావులు వారికి ఆ ప్రారబ్ధం అంటే వారికి ఉంటుంది. మహాజ్ఞానులైన యోగులైన ఆ ప్రారబ్ధానుభవం. కానీ వారేం చేస్తారు అంటే ఈ శరీరం నాది కాదు, అది అనుభవిస్తోంది, నాకేం సంబంధం లేదు, నేను ఆత్మస్వరూపుణ్ణి అని నిరపేక్ష భావంతో ఉంటారు. ఎంతోమంది మహానుభావులు తమ శిష్యులకు అధ్యాపనం చేసేటప్పుడు, ఉపదేశించేటప్పుడు బాగా తీవ్రమైన జ్వరం ఉన్నా కూడా ఆ జ్వరాన్ని ఒక వస్త్రం మీద ఉంచి అలాగా పెట్టి ఆ పాఠం చెప్పి మళ్ళా ఆ జ్వరాన్ని స్వీకరించినటువంటి వారి చరిత్రలు కూడా మనకు ఎక్కడ దాకా అక్కర్లేదు. మహానుభావులు ఎందరో ఉన్నారు. పరమహంస వారు కానీ, రమణ మహర్షి, వీరంతా వారి శరీరం కంటే భిన్నమనేటువంటిది, వారి శరీరానికి ఆపరేషన్ చేసిన చాలామంది మహానుభావులకు మత్తుతో పని లేదు. భగవన్నామం జపం చేస్తాం, మేము ధ్యానంలో ఉంటాం, ఈ శరీరాన్ని మీ ఇష్టం, మీరేమైనా చేసుకో. అంటే ఏంటి, శరీరం కంటే భిన్నమైనటువంటి ఒక ఆత్మస్థితి ఉన్నది అని 1950 ప్రాంతంలోనే మనకు చూపించారు. అంటే అదొక అందరికీ తెలిసినటువంటి వారు. అనేక మంది తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి ఆ మహానుభావులు ఆ ఆత్మస్వరూప అనుభవాన్ని పొంది ఈ శరీరం కంటే ఆత్మ వేరు అనేటువంటి దీన్ని చూపించారు. ఇక్కడ భరతుడు కూడా ఈ శరీరాన్ని, లేడి శరీరాన్ని వదిలిపెట్టేశాడు. తర్వాత యోగుల వంశంలో ఒక ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. ఆ శాస్త్రార్థాలన్నీ అధ్యయనం చేసినటువంటి వాడుగా ఉన్నాడు. సమస్త విజ్ఞానం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే అయిపోయింది. అంతకుముందు జన్మలో ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు చివరి జన్మలోకి వచ్చినప్పుడు మనుష్యుడికి ఈ సామాన్యమైన లోక వ్యవహారాన్ని వాడు అనుసరించడు, భిన్నంగా ఉంటాడు. లోకం అంతా కూడా వాడిని మొట్టమొదట దూషిస్తోంది, హింసిస్తోంది, అనేక బాధలు పెడుతుంది. చివరికి ఎప్పుడో వాడికి తెలుస్తోంది, లోకానికి తెలుస్తోంది, వీడు చాలా ఉత్తముడు, యోగ్యుడు, మహానుభావుడు. అప్పుడైనా సరే వాడు ఆ స్థితి ఎలాగ పొందాడు, మనం కూడా పొందుదామని ఉండదు.
వాడు కాళ్ళు పట్టుకుంటే మనకేమైనా ఉద్యోగాలు వస్తాయేమో, పెళ్ళిళ్ళు అవుతాయేమో, ఇదే క్షోభలో ఉంటుంది. అంటే మానవ జన్మ లక్ష్యం ఏమిటో గ్రహించేటువంటి వారు చాలా స్వల్పంగా ఉంటారు. అధిక సంఖ్యాకులు ఇదే స్థితిలో ఉంటారు. అందుకని వాడు జడవత్తు, మూకవత్తి, రసాస్వాదనం అంటారు నారద మహర్షి భక్తి సూత్రాలలో. భక్తి కూడా ఎలాంటిదిట అంటే మూగవాడు రసాస్వాదన చేసి దాన్ని చెప్పమంటే ఏం చెప్తాడు? ఇది కూడా అలాగనే బాలోన్మత్త పిశాచవత్ అన్నారు. అవధూత స్థితిని అందుకున్నటువంటి, అంటే సమస్తమైన మానవ బంధాలు ఎగరగొట్టేసినటువంటి వాడు అవధూత అనంటే. లోకస్థితి సామాన్య స్థితి కాదు. అలాంటి వాడు లోకానికి పిచ్చివాడుగానే ఉంటాడు. బాలుడిలాగా, అంటే పిల్లవాడు ఉన్నాడు, వాడికి ఏం తెలుస్తోంది అంటే ఏమీ తెలియకపోయినా వాడు అన్నీ తెలిసినట్టుగా వాడేదో ప్రవర్తిస్తూ ఉంటాడు. వాడికి ఒక వస్తువు మీద వాడికి బాగా గట్టిగా దృఢమైన ప్రత్యయం కలిగింది అనుకోండి. ఒక చిన్న పేపరే వాడు పట్టుకొని ఉన్నాడు, దాన్ని చూసి ఏదో మాట్లాడుతూ ఉంటాడు. మన పిల్లల్ని చూస్తే తెలుస్తుంది. అప్పుడు వాడు ఆ సమయంలో వాడిని కదిలించి ఆ చేతిలో నుంచి వాడిది ఆ వస్తువు నాది అని వాడికి బాగా దృఢంగా అనిపించినప్పుడు మనం లాగి పారేస్తానంటే వాడు మనల్ని ఈడ్చి కొట్టేస్తాడు, ఇది నాది అంటే అంత ఆ తర్వాత వాడి దాని మీద వ్యామోహం పోయింది, వాడే చింత అవతల పారేస్తాడు. ఆటలు ఆడుతూ ఉండేవారు పూర్వం. ఈ ఇసుకలో కాలు పెట్టి ఏదో గుడి అని అదని ఇదని రాళ్ళు పెట్టి ఏవేవో చేసేవాడు. ఆ సమయంలో వాడిని కదిలిస్తే వాడికి మహాకోపం అయిపోయిన తర్వాత వాడే ఒక తను దన్నేస్తాడు. అంటే ఏమిటి? దేని మీద వాడికి ఒక ప్రత్యయం ఉండదు. జ్ఞాని కూడా అంతే. అంటే బాలుడిలాగా, జడుడిలాగా, ఉన్మత్తుడిలాగా, దయ్యం పట్టిన వాడిలాగా ప్రవర్తిస్తారట. వాడి ప్రవర్తనని మనం అర్థం చేసుకోవడం కష్టం. ఇక్కడ భరతుడు ఆ స్థితి పొందారట. అంటే అట్లాగని పిచ్చివాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగే వాళ్ళంతా అవధూతలు కాదు, గుళ్ళకి వచ్చి లేకుండా తిరిగేవాళ్ళు. అంటే దిగంబరుడు దిక్కులే అంబరములుగా కలిగినటువంటి, అంటే సర్వాత్మ భావన కలిగినటువంటి వాళ్ళు, వారి స్థితి వేరు. అలాంటి వాడి సన్నిధిలో ఎలాగయ్యా మరి గుర్తుపట్టడం అనేది కూడా చెప్పారు. వాడి సన్నిధిలో మనస్సు శమిస్తోందట, ఆగిపోతుంది, పరమశాంతాన్ని పొందుతోంది ఎలాంటి మూర్ఖుడికైనా. అందుకనే మహానుభావుల దగ్గర చేరి వారికి సేవలు చేసి వారిని గుర్తించే వాళ్ళు మహామేధావులు కాదు, అతి సామాన్యులే. వారికి విశ్వాసం కుదురుతోంది. మనకు ఆదోని తిక్కలక్షమ్మ అని రకరకాల వాళ్ళు ఉన్నారు. ఈనాడు కూడా వారిని దేవతల్లాగా కొలుస్తారు. కానీ అదొక స్థితి, అంతవరకే. వాళ్ళు సర్వోత్తమ ఇది కాదు. భగవంతుడు వేరు, ఆయా స్థితులు వేరు. సరే, ఒక్కొక్క దీనిలో వారినే భగవత్ స్వరూపంగా భావించి ఆరాధించడం కూడా ఉంటుంది. వారే చెప్తారు వారి స్థితిని గురించి తమ అంతరంగికులు అయినటువంటి వారికి. సరే, ఇక్కడ ఆత్మజ్ఞానం కలిగిన వాడవడం చేత దేవాది సమస్త జీవులను అభేదభావంతో చూడడం మొదలుపెట్టారు. జడుడిలాగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఉపనయనం అయింది అంటే అదొక బ్రాహ్మణోచితమైనటువంటి కర్మలు, అదొక స్థితి వరకే. ఎందుకంటే డాక్టర్ గారు మన చేయి పట్టుకున్నారు అనుకోండి, నాడు అది వరకు చూసేవారు, ఇప్పుడు కూడా స్టెథోస్కోప్ పెట్టి చూస్తారు. మళ్ళీ వెళ్ళి చేతులు కడుక్కుంటాడు, లేదా ఇంకోటి వస్తాడు, ఇంకా మళ్ళీ ఇది ఎందుకు మనం తాకకూడదనే కాదు కదా. దానికి అది అట్లా ఉంటేనే అందరికీ కూడా రక్షణ. అలాగని బ్రాహ్మణుడు అనేటువంటి వాడు వేదశాస్త్రాలు అధ్యయనం చేసి చక్కగా తాను ఆచరిస్తూ ఇతరుల చేత ఆచరింపచేయాలి. కాబట్టి వాడికి ఎన్నెన్నో కర్మలు చెప్పారు. దానిలో ఉపనయనం, ఆ తర్వాత వేదాధ్యయనం, ఆ వేదంలో చెప్పినటువంటి ఆచరణ చేయటం, యజ్ఞయాగాదులు చేయడం, ఇలాగా చాలా నియమాలు చెప్పాడు వాడు. ఎందుకని లోకానికి వాడు చెప్పాలి కాబట్టి. ఇక్కడ ఈయనకు కూడా
ఆ ఉపనయనం చేశారు. అవి వాటితో పని లేదు. ఎందుకని ఆ ఉపనయనం ద్వారా ఏది అధ్యయనం చేసి ఆచరణ చేసి యజ్ఞయాగాదులు చేసి ఆ వేదార్థం తెలుసుకొని ఎలాగ ఉండాలో ఆ లక్ష్యం పూర్తి అయిపోయి. కాబట్టి ఉన్నా ఒకటే, అది లేకపోయినా ఒకటే. ఎం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆదుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. సుఖయోగే దానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఆయనకు ఏమీ లేదు. ఎం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం అని భాగవతంలో ఆయన యొక్క ఆ అద్భుతమైన స్థితిని వర్ణన చేస్తారు. అవధూత ఉపనిషత్తే మనకు ఉన్నది. సరే, కర్మలు చేయలేదు. ఇది వేదం మనకు కర్మలని బోధిస్తోంది. యజ్ఞార్థ కర్మల్ని 3 రకాలైనటువంటి అర్థాలు చూపించారు. యజ్ఞభావనతో చేయడం ఒకటి, కర్మభావన, ఈ అధ్యాత్మ భావన జ్ఞాన స్థితిని కూడా చూపించారు. అలాగా మనకు సాయనాదుల భాష్యాలు మనకు చక్కగా చూపిస్తాయి. ఆ వేద మంత్రాలతో ఏ విధంగా ఉన్నతిని పొందవచ్చో కూడా. మధ్వాచార్య స్వామి అయితే ఆ సూక్త పఠనం, ఓషధి సూక్తం, ఆ మామిడి టెంక తీసుకువచ్చి అక్కడ వేసి ఆ సూక్త పూడ్చి దాని మీద ఆ సూక్త పఠనంతో నీరు చల్లి అక్కడికక్కడే ఒక చెట్టు అయిపోతుంది, కాయలు కాస్తాయి. అంటే ఆ యోగ శక్తితో చూపించినటువంటి స్థితి అన్నమాట. అలాగ కొందరు జ్ఞాన దృష్టితో చూశారు ఆ సూక్తాలు, వేద మంత్రాలను. యజ్ఞపరంగా కొందరు భాష్యాలు రాశారు. వీటన్నిటి యొక్క స్థితిని ఈయన అంతకుముందే అయిపోయి, అందువలన ఇప్పుడు వాటి జోలికి వెళ్ళలేదు. ఆ శాస్త్రాల్ని అధ్యయనం చేయలేదు. ఎవరైనా ఎదుటివారు ఏదైనా మాట్లాడితే ఒక జడుడిలాగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అందుకనే జడభరతుడు అన్నారు. జడుడు కాదు, జడుడిలాగా నటించారు అన్నమాట. అందుకనే మనకు కొన్ని స్థానాలకు వెళితే, హరిద్వార్ అక్కడకు వెళ్తే వారు చిన్న చిన్న కుటీరములు అంటారు. కుటీరం అని సంస్కృతంలో చక్కగా ఏదో ఒక మాట అన్నారు, కానీ ఒక చిన్న గుడిసె మామూలు భాషలో. దాంట్లో ఉండి వారు ఏం చేస్తారు, వెనక్కి తిరిగి జపమో ధ్యానమో చేస్తూ ఉంటారు. మనం ఏదైనా మాట్లాడితే పొమ్మంట. ఎందుకని మనం వెళ్ళి ఏదో చెప్పామనుకోండి, మనకు ఇవే కదా కోరికల వలయంలో తిరిగేటువంటి వాడు అవే అడుగుతూ ఉంటాడు. కాబట్టి వారి సాధనకు భంగం. కాబట్టి అరతిరి జనసంసది, జనసాంగత్యాన్ని వారు కోరుకోరు. కనుక అలాగే ఈయన కూడా జడుడిలాగా ఉండేవాడు. ఒక్కొక్కసారి మాట్లాడితే అది సంస్కార రహితంగా గ్రామ్య భాషతో ఉండేటువంటివి. మహాత్ములు భాష అనేది భావాన్ని వ్యక్తం చేయడానికి ఒక సాధనం, ఒక మాధ్యమం. అంతేగాని దానికేమి అదే సర్వస్వం కాదు కదా. అన్నీ కూడా మనకు పశుపక్ష్యాదులు, ఆవులు ఉన్నాయి, మహానుభావులు ఇప్పటికీ కూడా ఉన్నారు. వాటికి పేరు పెట్టి పిలిస్తే వస్తాయి. అవి ఓంకారాన్ని కూడా జపించేవి గోవులు ఉన్నాయి. అంటే వాటికి కూడా మనం బాగా ప్రేమతో చూస్తే మన భాషను అవి కూడా అర్థం చేసుకుంటాయి. అంటే మాట్లాడితేనేనా కాదు కదా, హృదయం మనకు. అందుకనే రామాయణంలో నిన్న మనం శ్రీరామనవమి చేసుకున్నాం కదా, వ్రత విధానం ఉన్నది. సరే, అందరూ రామదాసు కాలం దగ్గర నుంచి రామ కళ్యాణం, రామ అవతారం ఆవిర్భావమే లోక కళ్యాణం. కాబట్టి లోకానికి మంచి జరగాలి అని అక్కడ అన్ని చోట్ల మనం సీతారామ కళ్యాణం చేస్తాం. మనం పుడితే లోకానికి ఏం ప్రయోజనం, ఇంకా భారమే. కాబట్టి మన పుట్టుక వల్ల ప్రయోజనం లేదు. కానీ పరమాత్మ అవతారం ధరిస్తే లోకానికి క్షేమము. అందువలన అక్కడ సీతారాముల యొక్క అపురూపమైనటువంటి ఆ దాంపత్య ధర్మాన్ని వారు ఎలాగ పాటించారు, అన్నదమ్ములు ఎలా ఉన్నారు, ఇవన్నీ ఒక్కసారి మనం స్మరణ చేసుకుంటే మన జీవితం చక్కగా ఉంటుంది అని.
అది కూడా ఒక వ్రత విధానం చెప్పారు, ప్రతిమా దానం చెప్పారు, ఆరాధన చెప్పారు. ఈరోజు పట్టాభిషేకం చేస్తారు, 9 రోజులు రామాయణ పారాయణ చేస్తారు మహానుభావులు, ఈనాటికి ఉన్నారు. దశమి రోజు పట్టాభిషేకం చేస్తారు, గర్భోత్సవాలు అంటారు. నవమి నుంచి జరిగేవి జన్మోత్సవాలు అంటారు, డోలోత్సవం చేస్తారు. రేపటి రోజున శ్రీకృష్ణస్వామిని ఉయ్యలలో పెట్టి ఆ డోలోత్సవం అంటారు కదా, అలాగ గృహంలో కూడా చేస్తే చాలా విశేషము అని. సరే, ఇవన్నీ కూడా అంటే భాష అనేటువంటిది అక్కడ ఎందుకు చెప్పుకున్నామంటే, నిన్న రామాయణంలో బాలకాండలో చిట్ట చివరిలో సీతారామ సుఖజీవన సర్గ అంటారు. భార్యాభర్తల మధ్య అనుకూలమైన దాంపత్యం లేకపోతే ఆ సర్గని పారాయణ చేస్తే భార్యాభర్తలు చక్కగా ఉంటారని. ఇవాళ అవసరం చాలా ఉన్నది. వివాహానికి వీడేమో ఎంత ఇస్తారు డబ్బులు అని అడిగితే విడాకులు ఇస్తే మళ్ళా భరణం ఇస్తారా అని పెళ్ళప్పుడే మాట్లాడే స్థితిలో వచ్చేసాయి. ఎంత దౌర్భాగ్యం అంటే, భారతదేశం అనేది ప్రపంచ దేశాలలో ఒక ఆధ్యాత్మికమైన గొప్పదైనటువంటి భావన ఉంటే మనం ఎలా ఉన్నాం? మా తాతగారు చాలా గొప్పవారండి, మా తండ్రి గారు చాలా గొప్పవారు, కానీ నేను మాత్రం అలా లేదు అనే స్థితిలో. కనుక అలాగా ఉండకూడదు. ఆ దాంపత్య ధర్మంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గ్రహిస్తే ఆ కుటుంబ వ్యవస్థ అనేటువంటిది తరతరాలుగా మనకు ఒక తరం నుంచి మరొక తరానికి ఈ సంస్కారాలు, ఈ విలువలు ఎలాగ వస్తున్నాయి అంటే కుటుంబం ద్వారానే. అందుకనే రామాయణ పారాయణ చేస్తే కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం, ఇలా ఫలశ్రుతి వాల్మీకే చెప్పాడు. ఈ కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైతే సమాజంలో జరగరానివన్నీ జరుగుతాయి. ఇప్పుడు జరిగేవి అవే. కనుక వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే, ఆ కుటుంబ వ్యవస్థని మనం కాపాడుకోకపోతే ఈ చెప్పుకునేవి కూడా ఉండవు. కనుక అక్కడ చెప్తారు, ఎందుకయ్యా ఇది అంటే, వివాహం అయిన తర్వాత వారు ఎలాగ ఉన్నారు. సీతమ్మని చాలా అంటే సహజంగా వివాహం అయిన తర్వాత ప్రేమ తర్వాత వివాహమా? ఇప్పుడైతే మేము ప్రేమించుకున్నామని బయలుదేరుతారు. సంవత్సరం కూడా వాడు ఉండటం కష్టమే. ఏమి ప్రేమ? అది శారీరకమైన ఆకర్షణ, మానసికమైన అవగాహన ఉండాలి. సీతమ్మ మీద రాముడికి వివాహం అయిన తర్వాత ధర్మబద్ధమైన ప్రేమ అన్నాడు. తన తండ్రి అంగీకరించాడు, అదొకటి. ఇంకొకటి ఏంటి, తండ్రి అంగీకారం ఎందుకన్నప్పుడు ఇప్పుడు అసలు తండ్రితో పని ఏమైనా ఉందా? నా ఇష్టం, 20 ఏళ్ళు వాడు పెంచి పెద్ద చేస్తే వాడి అభిప్రాయానికి ఏం విలువ అక్కర్లేదా? ఈ తండ్రి అంగీకరించారట. అంటే రాముడి మాటలు నేను చెప్పేది. అంతేకాకుండా సీతమ్మ తల్లి తన గుణాల చేత, తన రూపం చేత, తన నడవడిక చేత ఆయన హృదయాన్ని చూరగొన్నది. సరే, ఆమె అంటే బాగానే ఉన్నాయి. మరి సీతమ్మ కూడా అదే రాముడి యొక్క ఆ గొప్ప స్థితిని చూసి ఆమె కూడా ఎంతో ఆనందించి హృదా అని ప్రయోగించాడు. హృదయంతోనే అంటే రాముడికి ఈ ఆలోచన వస్తోంది, రాముడికి ఇది చాలా ఇష్టమైనది అని సీతమ్మ భావిస్తే ఆమెకు తెలిసిపోయి రాముడి ఆలోచన మాటల్లోకి రాకముందే ఆమె చేసేది. అలాగే సీతమ్మ హృదయంలో ఈ భావం కదులుతోంది. నేను ఆ సీతమ్మకు ఎంతో ప్రీతికరమయ్యేట్టుగా నడవాలి అని సీతమ్మ మాటల్లో చెప్పకముందే రాముడు చేసేవాడు. అది హృదయ భాష. ఎంత గొప్పది ఆ దాంపత్యం అంటే! అలాగా ఉండాలి భార్యాభర్తలు అంటే. అంతేగాని నేను ఎక్కువ, నువ్వు 1,00,000 సంపాదిస్తే నేను 50 లక్షలు అనేది కాదు. కేవలం సంపాదన కాదు కదా, దాన్ని ఏం చేసుకుంటాం మనం? అది వినియోగించుకోవాలి కదా. వినియోగించుకోవాలంటే మనుషులు ఉండాలి కదా, పిల్లలు ఉండాలి కదా, తమ కుటుంబం అంతా ఉంటేనే కదా, లేకపోతే ఏమిటి ఉపయోగం? అదే అంటాడు ధర్మరాజు, అందరూ పోయిన తర్వాత ఈ రాజ్యం ఏమిటి, ఇవన్నీ నేనేం చేసుకోవాలి, నాకు రాజ్యం వద్దు పొమ్మంట. ఆయన మళ్ళా తీసుకురావటానికి శ్రీకృష్ణస్వామికి, ధౌమ్యుల వారికి, వీరందరికీ తల ప్రాణం తోకకొస్తారు.
అంటే అది కూడా ఒక ఆలోచనాత్మకమైనదే. మనం సంపాదించేదంతా ఎవరి కోసం? మన భార్య, భర్త, పిల్లలు, బంధువులు, మిత్రులు వీరందరితో కలిసి ఆనందంగా ఉన్నప్పుడే కదా. ధనానికి కానీ పదవికి ఏదైనా సరే కేవలం ఇక్కడనే ఆగకూడదు అనేదే మనకు ఇక్కడ చెప్తూ ఉన్నారు. సరే, ఆయన భాష చాలా గ్రామ్యంగా ఉండేది భరతుడు. ఈ యోగి అయినటువంటి వాడు గొప్పగా ప్రసిద్ధిని కోరడు. సహజంగా మనుష్యుడు 10 మందిలో గుర్తింపు కోరుతాడు. అది వ్యవహార స్థితిలో లౌకికమైనటువంటి స్థితి. కానీ అలౌకికమైన ఆధ్యాత్మికమైన సాధన చేసేటువంటి వాడు గౌరవాన్ని ఒక నరకంలాగా భావిస్తారట. దానికి ఇప్పుడు మనం ఇన్ని పెట్టుకుంటూ ఉంటాం బిరుదులు, దాని కింద 50, పైన 50, ఒక 3 PhDలు ఇలాగ మంచిదే, తప్పేమి కాదు. లోక వ్యవహారంలో ఉండాలి, లేకపోతే వాడు మనల్ని ఎవడు పట్టించుకోవడం. కానీ ఆధ్యాత్మిక అది రివర్స్ అన్నమాట. అది ఎవడు మనల్ని పట్టించుకోకపోతే వాడికి అంత హాయి. అందుకని తన దగ్గరకు రాకుండా ఉండేట్టుగా ప్రవర్తిస్తారట. సజ్జన ధర్మానికి భంగం కలగకుండా చూసుకుంటారు. ప్రజలు అవమానించేట్లుగా నడుస్తారట. దానివల్ల వాడికి హాయిగా ఉంటుంది. సహవాసం చేయకూడదు ఈ లోక స్థితిలో ఉన్నవారితో అని యోగ వ్యాఖ్యానం చేసిన మహానుభావులు చెప్పారు కాబట్టి దాన్ని తీసుకున్నాడు ఈయన. జడుడిలాగా ఆయా సమయాలలో లభించిన దానిని ఎదుర్చా లాభ సంతుష్టి, తన అనుకోకుండా ఏది సంప్రాప్తమైతే దానినే ఆహారంగా పడి ఉండుటకు దూది పరుపులేలా భాగవతంలో అంటారు. చక్కగా నదీ ప్రవాహాలు ఇప్పుడైతే లేదనుకోండి, నదిని సహజంగా మనం ప్రవాహాలు అవి ప్రవహించేట్టుగా చేయటం లేదుగా, ఎక్కడికక్కడే కట్టేస్తున్నాం. ఆ స్వచ్ఛత పోయింది. ఆ నదీ ప్రవాహాలలో జలాలు ఉన్నాయి కదా, అవి తాగొచ్చు, వాటికి ఏం ట్యాక్స్ లేదు కదా. అట్లాగే చెట్లు ఉన్నాయి, పండ్లు ఇస్తాయి, పండ్లు తినేసి ఆ నీరు తాగి చెట్టు కింద పడుకుంటే, ఎందుకంటే ఎవరికి? ముముక్షువైన వారికి. మనకన్నీ కావాలి, మనం అలా ఉండలేం కదా. ఇక్కడ యాత్రలకు వెళ్ళినా కూడా మనకి ఏసీ రూములు, అలా రావటం పోవటం, ఇంకేమి యాత్ర అది. మనం ఆ శరీరాన్ని దృఢంగా ఉంచుకోవటానికి, కష్టసుఖాలు తెలియటానికి, మాన అవమానాలని సమానంగా స్వీకరించడానికి, మహానుభావులైనటువంటి వారి ద్వారా ఆ సాధన విషయాలు తెలుసుకోవటానికి ఇన్ని చెప్పారు. తీర్థయాత్రల యొక్క ప్రయోజనం, ఫలం దానికి. అంతేగాని ఏదో అలా వచ్చేసి అలా పోతే ఏముంటుంది, మనం మామూలుగానే ఉంటాం. మనలో ఏ మార్పులు ఉండవు. మనలో ఒక తీర్థానికి, ఒక క్షేత్రానికి వెళితే మన ఆలోచనల్లో మార్పు రావాలి. మనలో ఉన్నటువంటి దుర్భావాలు తొలగిపోవాలి, సద్భావాలు వికసించాలి. సరే, ఈయన శాకములను, వన్యములను, అంటే ఆ వనాల్లో దొరికేటువంటి, మనకు మహాభారతంలో కూడా వస్తుంది. అర్జునుడు భీమ, ద్రౌపది, భీమసేనుడు వీరంతా కూడా ధర్మరాజుని, మనల్ని అవమానపరిచినటువంటి దుర్యోధనుని ఇప్పుడే వెళ్ళేసి సంహరిద్దామంట. కాదు 10 మంది మధ్యలో భీష్మ ద్రోణాదులు మహావీరులు ఉన్న సభలో నేను మాట ఇచ్చాను. ఆ మాటను ఎలాగ తొలగిస్తాను? అది సరికాదు. మీరన్నది వీడేమంటారు, మన కాలం గడిచిపోతుంది, 13 సంవత్సరాలంటే అప్పటిదాకా మన ఓపికలు ఎట్లా ఉంటాయి, ఎలాగ చేస్తాం? ఇది కూడా ఆలోచించు, మేమంతా నీ వల్ల బాధపడుతున్నాను. పాపం ఆయన కూడా చాలా బాధపడ్డాడు. ఎలాగా? అలాంటి సమయంలో వ్యాసుల వారు వచ్చారు. ధర్మాన్ని వదలను అని అంటాడు, చాలా దృఢంగా చూపిస్తాడు అక్కడ. ఆయన ప్రతిస్మృతి అనే విద్యను ఉపదేశించి అర్జునుడికి చెప్పమంటాడు. సరే, అర్జునుడు వెళ్ళాడు. హిమవత్ పర్వత ప్రాంతంలో 4 మాసాలు తపస్సు చేశాడు పరమశివుడి కోసం. ఇంద్రుడు పరీక్షిస్తాడు. ఆ ఇంద్రుడి పరీక్ష అయిన తర్వాత అలాగ చేస్తే ఆయన కిరాత రూపంలో వస్తాడు. మూకుడు అనేవాడు రాక్షసుడు వస్తాడు. ఇద్దరు బాణాలు వేస్తాడు, పట్లు పడతాడు. ఆ పరమశివుడిని బాణంతో కొట్టాడు, కత్తితో తల మీద కొడతాడు. ఇంత జరిగిన తర్వాత ఆయన అప్పుడు గ్రహిస్తాడు, ఆ స్పర్శ కలుగుతోంది. 4 మాసాలు ఎలాగ చేశాడట తపస్సు? 4 మాసాలు.
భాగవతంలో ధ్రువుడు 6 మాసాలు. 6 మాసాలకు సాక్షాత్కారం జరిగింది. ఒక నెల రోజులు ఎండి రాలిపడిన ఆకులే ఆహారం, తర్వాత అది కూడా లేదు, మంచినీరే ఆహారం, తర్వాత వాయుభక్షణే. ఇలాగ తపస్సు చేశారు. అంటే ఆ తీవ్రతని బట్టి ఆ అనుభూతి కలుగుతుంది. కనుక ఈ మహానుభావుడు అరణ్యంలో దొరికేటువంటివి ఏవి దొరికితే అవి, తండ్రి మరణించాడు అంతలో, ఇంకా హాయ్ అనుకున్నా, ఇంకా ఏ బాధలు బందీలి. తల్లి తండ్రి ఉన్నంత వరకు వారి యొక్క సేవ చేయాలి, కుమారుడైన వాడి ధర్మం అది. అందుకని ఒకవేళ తీవ్రమైన వైరాగ్య భావన కలిగితే తల్లిదండ్రుల అనుమతి, లేదా భార్య అయితే భర్త అనుమతి, భర్త అయితే భార్య అనుమతి కావాలి అనేటువంటిది కూడా చూపించారు. సరే, ఈ తండ్రి లేడు, సోదరుడు బంధువులు అంతా, వీడు జడుడు, అసలే పిచ్చివాడు, వీడికి ఆహారమే దండగా అనే పరిస్థితిలో ఉంటే ఈ చెడిపోయినటువంటి పాచి అన్నం పెట్టేవాడు, పొలం పనులు చేయించేవాడు. అంటే ఇప్పుడు మన భాషలో మొరటు పనులు అంటాం కదా, అవన్నీ చేయించాడు. ఇంటి పనులు చేయిస్తాడు, కానీ ఇవన్నీ కూడా ఎదురు మాట చెప్పకుండా చేసేవాడు. భరతుడిలో అయితే ఒక చూడటానికి అలవి కానటువంటి గొప్ప తేజస్సు ఉండేది. సర్వలోకోపకారణం బభూవాహారవేతన తం తాదృశమ సంస్కారం విప్రాకృతి విచేష్టితం. చాలా విచిత్రంగా ఉన్నాడు ఆయన. మమత్వం సచకారోచ్చైస్తస్మిన్ హరిణపోతకే కిం వృక్షైర్భక్షితో వ్యాఘ్రై కిం సింహేన నిపాతితః. ఇలాగా ఆయన సర్వ సంఘాలను త్యజించారు. గొప్ప తేజస్సుతో ఉన్నాడు. ఇక్కడ ఇది కీలకం. కేవలం ఏదో దొరికింది తింటూ చెట్టు కింద పడుకోవటం ఇలా చేసే. ఇప్పుడు కూడా మనకి కొన్ని కోట్ల మంది ఉన్నారు కదా, ఆహారం సరిగ్గా దొరకని వారు, పేదవారుగా ఉన్నటువంటి వారు, రకరకాలైనటువంటి బాధల్లో ఉండేవారు. కానీ వాళ్ళందరూ యోగులా కాదు కదా. ఇక్కడ సమస్తాన్ని త్యజించినటువంటి ఈ స్థితిలో గొప్ప తేజస్సుతో ఉన్నాడు. అది జ్ఞానం చేత, యోగం చేత, నియమాచరణ చేత, ఆ ఆత్మ జ్ఞానం చేత వచ్చినటువంటి తేజస్సు. పుష్టిగా ఉండేవాడు. అది కూడా ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆహారం తీసుకునేవాడు. మనకు తెలియకుండా మన చుట్టుపక్కలే చాలామంది ఉంటారు. ఆ గుర్తించే జ్ఞానం ఉండాలి. ఆయన ఆహారం తీసుకునేవాడు కాదు, యోగి. ఆ చిన్నప్పుడు ఆయన చూస్తే చమత్కారంగా ఉండేది, మాకు ఆశ్చర్యంగా ఉండేది. ఎంత బలంగా ఉండేవాడంటే బాగా మంచి 3 పూటల పుష్టికరమైన ఆహారం తీసుకున్నవాడు ఎంత పని చేస్తాడో అంత పని చేసేవాడు. వెనక రోడ్లను ఉండేవి, ఎల్లలు. ఆ రోడ్ ఒక్క చేత్తో ఎత్తేవాడు, ఆహారం ఏమి తీసుకున్నాడు. ఎలాగది ఆ ఆత్మ స్థితి చేత, దర్శనానుభూతి చేత, జ్ఞానం చేత, ఆ యోగ స్థితి చేత కలుగుతుంది. సరే, ఈయన ఒక రోజున ఈ పొలంలో కాపలాగా పెట్టాడు. పక్షులు వచ్చి అవి కంకుల్ని పొలుస్తుంటాయి కదా, దాన్ని వెళ్ళగొట్టడానికి ఒక మనిషి ఒక బొమ్మలాగా నుంచున్నాడు అక్కడ. అలా ఉంటే అదే సమయంలో సంస్కార విహీనంగా విప్రాకారంలో, అంటే ఆ యజ్ఞోపేతం జంధ్యమో ఏదో ఉన్నది, బ్రాహ్మణుడు అని తెలుస్తోంది, కానీ పోతల్లే ఉన్నాడు. ఎవడో మనకి పనికొస్తాడనుకున్నాడు రాజు. సవ్వీరుడు అనేటువంటి రాజు పల్లకి మోయటానికి వెనక పల్లకి మోసేవారు. ఒకరిని కూర్చోబెట్టుకొని అలాగ వెళ్తూ ఉంటే ఆ పల్లకి మోసేవాడు ఒకడు తగ్గాడు, మనవాడిని తీసుకొని వెళ్ళాడు. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు అంటే ఒక కపిల మహర్షి దగ్గర
కపిలాశ్రమానికి వెళ్ళి దుఃఖమయమైన ఈ సంసారంలో మానవులకు ఏది హితము అని తెలుసుకోవడానికి వెళ్తున్నారు. అలా వెళ్ళే సమయంలో ఆ రాజు ఆజ్ఞ చేత భరతుని పిలిపించాడు. ఆయన కూడా మోయమన్నారు. మోస్తున్నాడు. అటు ఇటు ఉన్నారు. మామూలుగా మోసేవారు, ఈయన మధ్యలో ఉన్నాడు. సర్వజ్ఞానం కలిగిన భరతుడు తాను చేసిన పాపం క్షీణించడానికి ఆ పల్లకి మోయటం మొదలుపెట్టాడు. అంటే నేను ఇంతటి వాణ్ణి కదా, ఈ రాజు పల్లకి మోసేదేమిటి, ఇది చాలా తక్కువ పని అని అనుకోలేదు. ఆయన దూరం గత్వా చ శార్దూలత్రాసాదభ్యాజౌ పునః. ఇలాగా వస్తే ఆ మహర్షి దగ్గరికి వెళ్ళాలి అని వచ్చినటువంటి ఆ మహారాజు ఈ పల్లకిలో వెళ్తూ ఉంటే అందరూ బాగా ఎక్స్పర్ట్స్. ఆ మోసే వాళ్ళంతా కూడా ఏదో అహం ఓహం అనుకుంటూ పోతూ ఉంటే ఈయన పాపం ఏమి తెలియదుగా, ఈయన జ్ఞానస్థితిలో ఈయన ఉన్నాడు. వేగంగా వెళ్తూ ఉంటే ఈయనేమో సరిగ్గా నడవటల్లా, ఈయన ఆలోచన వేరుగా ఉన్నది. అందుకని ఎగుడు దిగుడుగా ఉన్నది అన్నమాట. లోపల కూర్చున్నటువంటి ఆయనకు ఆ సమత్వం భంగం అయితే విషమగతిలో ఉంటే రాజు ఏమిటిది అని అడిగాడు. జాగ్రత్తగా వెళ్ళండి అని అన్నాడు. అంటే తక్కిన వారంతా కూడా మేమంతా బాగానే ఉన్నామయ్యా, ఈ క్రొత్తగా వచ్చాడే ఇతడికే సరిగ్గా చేత కావటం లేదు అన్నారు. అంటే చాలాసార్లు ఇలా అంటే ఇతడు ఇలాగ చేశాడంటే కోపం వచ్చింది రాజుకి. రాజోవాచ కిం శాంతోస్యల్పమధ్వానం త్వయోఢా శిబికా మమ కిమాయాస సహోనత్వం పీవానసి నిరీక్షసే. ఆ మహారాజు అంటాడు, ఏమయ్యా కొద్ది దూరమే కదా నీవు పల్లకి మోసింది, ఈ కొద్దిసేపట్లో అలసిపోయావా? ఏం నిరగబడి పని చేసావు నువ్వు? కష్టాన్ని సహించలేవా? అప్పుడే అలసిపోయావా? బాగా పుష్టిగా ఉన్నావుగా, చూడటానికి దృఢంగా ఉన్నావు, ఏమిటిలాగా అని కొంచెం దండించేట్టుగా మాట్లాడాడు. బ్రాహ్మణ ఉవాచ, ఆయన అంటున్నాడు, నాహం పీవాన్ నచైవోఢా శిబికా భవతో మయా న శ్రాంతోస్మి నాజాసో ఓఢాన్యోస్తి మహీపతే. పుణ్యం పరిపక్వమైతే మహాత్ముల యొక్క సాంగత్యం కలుగుతుంది. ఆ పక్వస్థితికి రావాలి. వారితో కొట్లాడినా కూడా మనకు కూడా ఏదో కొంత అంటుకుంటుంది. వశిష్ఠాశ్రమానికి వెళ్ళి కొట్లాడాడు విశ్వామిత్రుడు, మహారాజుగా వెళ్ళి ఆయన అందరికీ ఆతిథ్యం ఇస్తే శబల అని ఆ ధేనువు, దానికి ఇది నాకే ఇచ్చేసేయాలి. అధికారంలో ఉంటే కొన్ని కొన్ని మంచివి జరుగుతాయి, కొన్ని కొన్ని రకరకాలైన స్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఇది ఇవ్వటానికి లేదయ్యా, అది హోమధేనువు, అది నాకు కావలసింది ఇస్తుంది. అంటే తపస్సు యొక్క ఆకారం, తపస్సు యొక్క సర్వ విధమైనటువంటి స్థితే ఆ శబల. అంటే అధికారం బలవంతంగా లాక్కుపోయాడు. నేనేం చేస్తాను? సరే ఆయనకు అక్కల ఏర్పడి, ఎందుకని అది ఆ విశ్వామిత్రుడిలో ఉన్నటువంటి రజోగుణ తమో గుణాలన్నీ మాడి మసవటం కోసం అక్కడ ఏర్పడి అన్నింటిని వదిలిపెట్టేశాడు. కొట్లాటలు, ఆ పట్టుదల, పంతం, తాను కూడా వశిష్ఠుడంతటి వాడు అవ్వాలి. అప్పుడు వచ్చాడు రాముడి దగ్గరికి. వత్సరామ ధనుపస్య ఇది రాఘవం అబ్రవీత్ అనగలిగాడు. నాయన ఈ శివధన సంగతి ఏంటో కాస్త చూడు అన్నాడు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం, నాకు తెలుసు రాముని యొక్క మహత్వం ఏమిటో అని. పుట్టినప్పటి నుంచి చూసే దశరథుడికి తెలియనటువంటి గొప్పతనం రాముడిలో ఆ తపసాన సకేన, యజ్ఞము దానము తపస్సుల చేత ఈ సమస్తమైనటువంటి దోషాలు తొలగిపోతే ఆ పరమాత్మ తత్వాన్ని గ్రహించే స్థితి కలుగుతుంది. ఆ శుద్ధ సత్వ గుణస్థితిలో గుర్తించారు. కనుక ఇక్కడ కూడా ఈ మహారాజు దేనికోసం వెళ్తున్నాడు? తత్వజ్ఞానాన్ని తెలుసుకోవాలని వెళ్తున్నాడు. సరైనటువంటి వాని చేతిలో పడ్డాడు.
ఈయనేమన్నాడు, బ్రాహ్మణుడేమంటాడు, నేను పుష్టిగా లేను, నేను పల్లకి మోయడం లేదు, నాకు అలసట లేదు, నాకే ఆయాసము లేదు, నీ పల్లకి మోసేవాడిని నేను కాదని. నేను చాలా విచిత్రంగా ఉంది కదా, పల్లకి మోస్తూ. రాజోవాచ ప్రత్యక్షం దృశ్యతే పీవాత్వద్యాపి శిబికాత్వయి శ్రమశ్చ భారోద్వహనే భవత్యేవ హి దేహీనాం. ప్రత్యక్షంగా చూస్తే బాగా పుష్టిగా ఉన్నావు కదా, పల్లకి నీ భుజం మీదనే ఉన్నది కదా, బరువుని మోస్తూ ఉంటే దేహధారులకు శ్రమ కలుగుతుంది కదా, నాకేం శ్రమ లేదంటావే? ప్రత్యక్ష ప్రమాణం ప్రకారం అయితే నీకు అన్నీ ఉన్నాయి అని నాకేం లేదంటావే అంటే, ఇక అక్కడి నుంచి వారి చర్చ మొదలవుతోంది. చాలా అద్భుతమైనటువంటిది. ఆ చర్చలో మనం ఏం గ్రహించాలి అనేది రేపు మరలా సకాలంలో గ్రహిద్దాం శ్రీవారి అనుగ్రహంతో. శ్రీకృష్ణ గోవింద హరే మురారి హే నాథ నారాయణ వాసుదేవ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ హరి రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యः పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.